श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। వారం వారం ఒక్కొక్క ముద్ర గురించి తెలియచేస్తూ వస్తున్నాను. ఈ వారం అతి ముఖ్యమైన భూతనాద ముద్ర గురించి తెలుసుకుందాం. శివశక్తుల సమ్మేళన ముద్ర ఇది. సహజంగా కొందరు స్త్రీలకైతే ఉన్మాద స్థితిలో నాకేదో భూతం ఆవహించిందండి అని పరిగెత్తుకుంటూ వస్తుంటారు. దానికి విరుగుడు ఏమైనా ఉంటే చెప్పండి, అందుకు సంబంధించిన దేవతా విగ్రహాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. భూతాలన్నవి ఏ చింత చెట్లలోనో శ్మశాన వాటికల్లోనో లేవు. భూతప్రేత పిశాచాదులు ఒక మనిషిలోని స్వార్థపూరితమైన మనస్సులోనే ఉంది. అది ముందు మనం తెలుసుకోవలసిన విషయం. కొందరైతే మేళతాళాల శబ్దాలకు, ఆ ప్రకంపనలకు ఉద్రిక్తమై ఉద్వేగంతో తలలు విరబోసుకొని నాట్యం చేయడం జరుగుతుంటుంది. ఆ సమయాన వారికి ఏదో శక్తి ఆవహించిందనో, లేకుంటే భూతం పట్టిందనో, ఇలాంటి లేనిపోనివి జోడించి మానసికంగా వారిని భయపెట్టి భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్తుంటారు. వారు వేపమండలతో బాది నానా చిత్రహింసలు చేసి ఆ తర్వాత హాస్పిటల్కు పంపించేస్తుంటారు. అక్కడ డాక్టర్ నయం చేసిన తర్వాత ఇంటికి వస్తుంటారు. ఈ కాలంలో భూతాలు ప్రేతాలు అన్నవి ఎక్కడో లేవు. మనిషి యొక్క స్వార్థమే భూతం, కోరికలే భూతం. గతించిపోయిన భూత కాలాన్ని గురించి ఎవరైతే నిత్యం ఆలోచిస్తుంటారో వారికి భూతం పట్టినట్లే. భూతకాలం అన్నదే భూతతత్వము. కొందరు ప్రతీకారంతో ఆ గతాన్ని తలుచుకొని, భూతకాలాన్ని తలుచుకొని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అన్ని పళ్ళు పటపట కొరుకుతూ ఆగ్రహంతో, ఉద్రేకంతో, ఉద్వేగంతో చేయరాని పనులు చేస్తుంటారు.
అది కూడా భూతం పట్టినట్లే. ఇక్కడ భూతం అన్నది మరెక్కడో లేదు, మన మనస్సులోని ఆలోచన విధానాలే భూతతత్వము. ఎప్పుడైతే గతాన్ని మనం వదిలించుకుంటామో, వర్తమానం గురించి అంటే జరుగుతున్న విషయాన్ని గురించి, భవిష్యత్తును గురించి ఆలోచించి లక్ష్యం వైపు ముందుకెళితే లక్ష్మి తోడవుతుంది. లేకుంటే నిజంగానే వారిని భూతకాలమనే భూతం ఆవహించినట్లే. ఆనాడు మయసభలో దుర్యోధనుడు కూడా అసూయా భూతం పట్టి మయసభను చూసి ఈర్ష్యతో జలాశయంలో కాలు పెట్టి జారిపడి నవ్వుల పాలై వారు ఎవరో నవ్వినందుకు ప్రతీకారంతో రగిలిపోయి కుమిలిపోయి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని తలుచుకొని ఆ భూతకాలాన్ని గురించి ఆలోచించి చివరికి కురుక్షేత్రాన ఎంతో అంగబలం అర్ధబలం అన్ని విధాల అస్త్రశస్త్ర విద్యలన్నీ తెలిసిన గురుదేవులు ద్రోణాచార్యులుండి, భీష్మాచార్యులుండి, కర్ణుడుండి, ఇలాంటి వారి అంగబలం అంతా ఉండి కూడా నిష్ప్రయోజనం అయింది. అంతటి మహాచక్రవర్తికి దిక్కులేని మరణమే సంభవించింది. ఆ అసూయ భూతానికి అతనే బలైపోయాడు. అతనొక్కడే కాడు, రావణ బ్రహ్మ కైలాసాన్ని గడగడలాడించిన మహా విజ్ఞాని, శాస్త్రజ్ఞుడు, అన్ని వేదాలలో పండితుడు, రాముడే స్వయంగా వెళ్ళి నిన్ను జయించడానికి నాకు ముహూర్తం పెట్టివయ్యా అని అడిగినటువంటి రావణాసురుడు, రావణ బ్రహ్మ యొక్క మనవడు. అటువంటి రావణుడు చివరికి ప్రతీకారంతో తన చెల్లెలు శూర్పణ యొక్క ముక్కు చెవులు కోసినందుకు ప్రతీకారంతో ఆ భూతకాలాన్ని తలచి ప్రతీకార జ్వాలతో రగలి ఆ సీతను తీసుకొచ్చాడే కానీ ఆమెను ముట్టుకోలేదు. కానీ ఆయన చేసిన తప్పు ఆ భూతకాలాన్ని తీసుకురావటము, ప్రతీకారంతో తెచ్చి అశోకవనంలో పెట్టటం. అంతటి రావణ బ్రహ్మే చివరికి మరణానికి బలై, అసూయా భూతానికి బలై ప్రాణాల్ని వదిలాడు. నవబ్రహ్మల్లో ఒక బ్రహ్మ రావణ బ్రహ్మ. ఆ అసూయా భూతము, ప్రతీకార భూతము, ఆ భూత కాలం గురించి బలైపోయాడు. అందుకనే ప్రతి ఒక్కరూ ప్రతీకార క్రోధాగ్ని జ్వాలలు తగ్గించుకోవాలి. గతించిపోయిన భూతకాలం గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వర్తమానంలో మనం చేస్తున్న పనిలో లక్ష్యం ఉండాలి, గురి ఉండాలి, రాబోయే భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి. అంతేకాని నిత్యం గతించిపోయిన గతాన్ని గురించి ఎవరైతే తలుచుకుంటుంటారో వారిని భూతం ఆవహించినట్లే. వారికి ఎలాంటి భూత వైద్యాలు పనికిరావు. అంతటి మహామహులే భూత కాలము అనే గతాన్ని తలుచుకొని దానికి బలయ్యారు. ఈ రోజుల్లో కొందరు ప్రతీకారంతో జరిగిపోయినదేదో జరిగింది, గతం గతః అని ఆలోచించక గతాన్నే, ఆ భూతకాలమనే భూతాన్నే ఆవహింప చేసుకుంటూ దాన్నే తలుచుకుంటూ ప్రతీకారంతో ఒకరిపై ఒకరు కక్ష సాధింపులతో చివరికి హత్యలు చేసుకోవడం వరకు దారితీసి జైలు పాలవుతుంటారు. ఇక్కడనే కాదు, స్త్రీలలో కూడా బంధువులంటేనే రాబంధువులు. ఇంటికి ఎవరైనా వస్తే వారిని భూతం పట్టినట్టు చూడటము, భూతం ఆవహించినట్లు మాట్లాడటము, ఆ భర్త ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయి ఉంటాడు. ఏం జరిగిందంటే ఎప్పుడో నన్ను ఆ విధంగా అవమానపరిచింది,
ఈ విధంగా అన్న మాటలు నన్ను ఇంకా బాధిస్తున్నాయి. ఆ గతంలో జరిగింది నేను మర్చిపోతానా? ఆనాటి సూటిపోటి మాటలను ఈనాటికి తలుచుకుంటూ జ్వాలాగ్నితో, అసూయాగ్నితో, ప్రతీకార జ్వాలలతో తనను తాను దహింప చేసుకుంటూ ఎదుటివారిని తన మాటలనే మంటలతో దహింపచేసే మాటలతో, నాలుకతో, చూపులతో, ఈర్ష్వాగ్నితో, ద్వేషాగ్నితో వారిని వెలుపలికి గెంటేసే విధంగా మాట్లాడుతుంటారు. వారి మాటలు కర్కశంగా ఉంటాయి. అది ఒక విధంగా చెప్పాలంటే భూతం పట్టినట్టే. ఇంటికి వచ్చిన అతిథులతో మంచి మర్యాదలు మాట్లాడి, సంస్కారవంతంగా మాట్లాడి, మంచి ఇల్లాలు అనిపించుకుంటే ఆమె నిజమైన గృహలక్ష్మి. ఒక స్త్రీయే కాదు, పురుషులు కూడా వచ్చిన వారితో ఆదరభావంతో ఎందుకు వచ్చారో ఏమిటో తెలుసుకొని సంస్కారంతో నడుచుకుంటే వారు నిజమైన పురుష లక్షణంతో ఉంటారు. బంధువులు నిజంగానే రాబంధుల్లాగా ఉన్న స్త్రీ అంటేనే మాతృమూర్తి. అమ్మ అంటేనే అనురాగానికి, ప్రేమకు ప్రతీకారం కాదు. కాబట్టి కారాలు మిరియాలు నూరక మంచి మాటతో, సంస్కారంతో, ఆదరభావంతో మీరు వారిని ఆహ్వానించి మాట్లాడితే వారికే జ్ఞానోదయమై ఇటువంటి వారిని మనం ఆ రోజున సూటిపోటు మాటలు అన్నామా, ఎంత మంచి ఇల్లాలు, ఎంత మంచివారు వీరు అని కనువిప్పు కలుగుతుంది. ఆ భూతకాలాన్ని, ఆ భూతాన్ని వదిలించుకుంటే భూతాలు ఎక్కడా ఉండవు. స్వార్థము, అసూయ, ఈర్ష ఇవన్నీ భూత చిహ్నాలు. ఇటువంటి దోషాలను వదిలించుకోవాలంటే ఏం చెయ్యాలి? నిర్మలమైన మనస్సుతో సోమవారం శివాలయానికి వెళ్ళండి. ఓం నమఃశివాయ అనుకుంటూ ఇలా 2 చేతులను జోడించి ఈ ముద్రను మీరు చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితాలను పొందుతారు. ఇలా 2 చేతులను జోడించి వేళ్ళన్నింటినీ ఈ విధమైన ముద్రతో, ఇది అతి ముఖ్యమైన ముద్ర, మిస్టిక్ ముద్ర అని చైనాలోను జపాన్లోను పిలుస్తుంటారు. ఇది అదృష్ట ముద్రగా కూడా వారు భావిస్తుంటారు. ఆ మిస్టిక్ నాట్ అన్నది అష్టమంగళ ముద్రలలో అతి ముఖ్యమైనది. ఇది బుద్ధుడి యొక్క జ్ఞాన ముద్ర. ఆ జ్ఞాన ముద్రల నుండి పుట్టిన అష్టమంగళదాయకమైన అతి ముఖ్యమైన ముద్ర. ఆ ముద్రను నా మనోదృష్టికి అందిన పద్ధతిలో, నా చిత్రరూపణతో ఈరోజు నేను చిత్రించి చూపిస్తున్నాను. ఈ ముద్రను మీరు చేస్తున్నప్పుడు ఇలా 2 చేతులను దగ్గరికి తీసుకోండి. ఈ పంచభూత తత్వమైన వేళ్ళనన్నిటినీ ఇలా తీసుకురండి. ఈ వేళ్ళు మరొకరిని ఇలా వేలెత్తి చూపించే ముందు మనలోని భూతతత్వమైన పంచభూతాలను చూపించే తత్వముతో ఇలా మన వైపు సంకెళ్లతో బంధించి అన్ని వేళ్ళు మన వైపే చూస్తున్నాయి. మనలోని అంతరాత్మలోని పంచభూతాల ఆరాధనతో మనలోని ఆ భూత దోషాల్ని, ద్వేషాన్ని, అసూయని, ఈర్ష్యని, క్రోధాగ్నిని అన్నింటినీ తొలగింపజేసే ముద్రగా దీన్ని భావించండి. మీలోకి మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీ అంతరాత్మలోకి చూస్తున్నారు. ఈ పంచభూతములన్నీ మిమ్మల్నే వేలెత్తి చూపుతున్నాయన్నది మరచిపోకండి. ఈ ముద్రతో మనం మరొకరిని ఇలా వేలెత్తి చూపించడం కంటే మన అంతరాత్మకే వేలెత్తి చూపించేలాగా అన్ని వేళ్ళు మనల్నే చూపిస్తున్నాయి. మనలోని దోషాల్ని, గతంలో మనం చేసిన పొరపాట్లని, భూతకాల తత్వాన్ని దర్శించుకొని అవన్నీ సరిదిద్దుకుంటూ వర్తమాన కాలంలో ఏం చేస్తున్నామోనో ఆలోచించుకుంటూ భవిష్యత్తులో ఏం చెయ్యాలి అని కూడా నిర్ణయించుకుంటూ ఈ ముద్రను చేస్తూ ఈ విధంగా పైనున్న పిరమిడ్
ఈ త్రికోణ శక్తి శివతత్వమైన త్రికోణము, అగ్నితత్వము. ఈ అగ్ని త్రికోణముతో మనలోని భూత ప్రేత పిశాచ గణాదులన్నీ తొలగిపోతున్నాయి. ఆ శివుడి యొక్క అనుగ్రహముతో, ఆ మహేశ్వరుడి యొక్క 3వ నేత్రముతో అవన్నీ దగ్ధం కాబడుతున్నాయి అని ఈ త్రికోణంలో ఇలా దర్శించుకుంటూ మీలో ఉన్న భూత ప్రేతాలన్నీ తొలగిపోతున్నాయి, పట్టిన భూతం వదిలింది అనుకొని మీరు ఈ త్రికోణ దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా మీలోని భూతం తొలగిపోతుంది. ఈ ఒక్క త్రికోణమే కాకుండా ఈ కింది వైపు ఉన్న త్రికోణం కూడా శక్తితత్వమైనది, జలతత్వమైనది. ఈ జలతత్వము అమ్మవారి అనుగ్రహంతో ఉన్న గంగాతత్వము. ఆ గంగా భవాని యొక్క అనుగ్రహంతో మనలోని భూతమనే మలినాన్ని కడిగేస్తున్నాము అని సంకల్పం చేసుకోవాలి. ఇక్కడ శివశక్తుల సమ్మేళనం ఇలా ఉంది. ఈ పైనున్న త్రికోణము అగ్ని త్రికోణము, ఈ కింద ఉన్న త్రికోణము జల త్రికోణము. ఇవే శివశక్తుల ముడి. ఇదే మిస్టిక్ నాట్ అంటారు. అది ఎన్నో వేల సంవత్సరాల నుండి మిస్టరీగానే మిగిలిపోయిన నా మనోదృష్టికి అందిన ఈ ముద్రని ఇప్పుడు మీ ముందు చేసి చూపుతున్నాను, చిత్రించి కూడా చూపిస్తున్నాను. ఈ పైనున్న 2 బొటన వేళ్ళు అగ్ని సంబంధమైనవి. ఈ అగ్నితత్వముతో, ఈ అగ్ని త్రికోణముతో మీలోని భూతకాల భూతాల్ని దహించి వేయండి. మీలోని భూత ప్రేత మలినాల్ని ఈ జలతత్వ త్రికోణముతో, శక్తితత్వముతో కడిగి పారేసేయండి. ఎలాంటి భూతాలు, ప్రేతాలు, ఛాయలు, సర్పదోషాలు మీలో లేవని సంకల్పం చేసుకుంటే, ఈ ముద్రను చేస్తూ ఉంటే, ఇలా మిస్టిక్ నాట్ని, బ్రహ్మముడిని, అద్భుతమైన భూతలక్ష్మి ముద్రని చేసి చూడండి. మంచి ఫలితాల్ని పొందుతారు. ప్రక్కనే నిలచి ప్రణతులు చేసి అమృతధారల అభిషేకించగ కొలువు తీరిన శ్రీ గజలక్ష్మి. జామంత్ర శాస్త్ర ప్రకారం తాంత్రిక తత్వముతో ఈ 8 అన్నది అష్ట విధములుగా, అష్టభుజములతో భూతలక్ష్మి యొక్క అనుగ్రహమైన కోణములతో అష్టలక్ష్మి కటాక్షము కల అష్ట భుజ భూతలక్ష్మి ముద్రగా ఈ హరిద్రవర్ణ చిత్రం మీకు ఇప్పుడు సాక్షాత్కరిస్తుంది. ప్రక్కనే నిలచి ప్రణతులు చేసి శ్రీ గజలక్ష్మి రావమ్మ మా సిరి తల్లి రావమ్మ, శ్రీ గజలక్ష్మి రావమ్మ మా సిరి తల్లి. మన 2 చేతులను జోడించి బొటన వేళ్లను ఈ విధంగా చేయగలిగితే ఇది శక్తి కోణంగా మారింది. ఈ శక్తి కోణమే ఇలా ఊర్ధముఖంగా ఉంటే శివకోణమని మనం దర్శించుకోవాలి. అదేవిధంగా జలస్థానమైన చిటికెన వేలు అధోముఖంగా
గంగాదేవిలా నిత్యం మనల్ని పునీతుల్ని చేస్తూనే ఉంటుంది. మనలోని మలినాల్ని ఆ తల్లి కడిగి వేస్తూ ఉంటుంది. ప్రక్కనే నిలచి ప్రణతులు చేసి శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ, శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ. ఆ భూతలక్ష్మి నేత్రాలు ఇలా మీనాక్షి వర్ణముతో, శ్యామల వర్ణముతో మీనములై నిత్యం చలిస్తూ జలప్రవాహమైన గంగా తరంగాలతో మనల్ని నిత్యం పునీతుల్ని చేస్తూ ఉంటుంది. ఏ ఇంటనైతే భూత ప్రేత పిశాచ దోషాలుంటాయో ఆ ఇంట ఈ తల్లి అనుగ్రహంతో ఆ దోషాలు పాపాలు అన్నీ తప్పనిసరిగా పటాపంచలవుతాయి. శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ, శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి తల్లి రావమ్మ, శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరి. ఇప్పుడు మీరు చూస్తున్న అష్టభుజ భూతలక్ష్మి ముద్ర తప్పనిసరిగా ఈ భక్తి తరంగాల ద్వారా మీ ఇంట ప్రవేశించి మీలోని భూత దోషాల్ని నశింపచేసి అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కావాలనే సాహసించి తంత్రశాస్త్రం నుండి సేకరించిన అష్టభుజ భూతలక్ష్మి ముద్రకు నా మనోదృష్టికి అందిన మరో సృష్టిని జోడించి మేళవించి నా పరిశోధనలో తీసుకొచ్చిన ఈ అష్టభుజ భూతలక్ష్మి ముద్ర మీకందరికీ తప్పనిసరిగా అన్ని విధాల సహాయకరిగా, ఉపయోగకరిగా, లాభకరిగా, శ్రీకరిగా మీకు